కనుక 65 రోజుల 364 రోజుల 66 రోజుల ఎంత ఉంటే అంత నిత్యాన్నదానం కొనసాగుతూనే ఉంటుంది. ఎవరైనా కార్యకర్తలు కావచ్చు, సామాన్య పేద ప్రజలు కావచ్చు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా మా అన్నదానం వసతిని ఉపయోగించుకొని బుక్కెడు బువ్వదిని మమ్మల్ని ఆశీర్వదించి, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి, కంది శ్రీనివాస్ రెడ్డిగా నన్ను వ్యక్తిగతంగా ఆశీర్వదించి వెళ్ళమని నేను ప్రార్థిస్తున్నా, కోరుతున్నా. అలాగే బుక్కెడు బువ్వ లేని ఎవరైనా నిరుపేదలు పగటన్నం లేదా వాళ్ళకి ఏదైనా బుక్కెడు బువ్వ లేదనుకుంటే కనుక మా అన్నదానంలో వాళ్ళు కూడా పాలు పంచుకొని వాళ్ళు కూడా వచ్చి బుక్కెడు బువ్వ తినిపోవచ్చు. నేను క్యాంపు కార్యాలయం ప్రారంభించినప్పుడు మీరు రోజు రోజుకి ప్రోగ్రెస్ చూస్తున్నారు. ఒక శాశ్వత వేదిక, క్యాంపు కార్యాలయానికి ఒక శాశ్వత వేదిక ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ 800 గజాలకు పైగా స్థల సమీకరణ చేసి వ్యక్తిగతంగా నా సొంత డబ్బులతోని సమకూర్చి ఇక్కడ ఒక శాశ్వత వేదికను ఏర్పరచుకోవడం జరిగింది. ప్రజాసేవా భవన్ని 2018లో ఆల్రెడీ నిర్మించబడినటువంటి ఈ బిల్డింగ్ని పూర్తిగా అన్ని హంగులతో రీమోడలింగ్ చేసి అన్ని హంగులతో దాదాపు రోజుకి 500 నుంచి 1000 మందికి అన్నదానం చేసేటట్టుగా, మా కార్యకర్తలు మీటింగులు కండక్ట్ చేసుకునేటట్టుగా, మా కార్యకర్తలకు శిక్షణ చేసేటట్టుగా, మా కార్యకర్తల్ని చైతన్యపరిచేటట్టుగా, మా కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని అగ్గి బరాటాగా ఒక పోరాట యోధుల్లాగా తయారు చేసే విధంగా మేము ఈ క్యాంప్ ఆఫీస్ రూపకల్పన చేసుకున్నాం. నేను మళ్ళీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తున్నా, ప్రజాసేవా భవన్లో మీ ఇండ్ల సమస్య కానీ, మీ పింఛన్ల సమస్య కానీ, మీ నిరుద్యోగ వృత్తి సమస్య కానీ, రైతులకు రుణమాఫీ సమస్య కానీ, ఏ సమస్య ఉన్నా కూడా ఈ ప్రజాసేవా భవన్లో ఈ వేదికలో, ఈ శాశ్వత వేదికలో వచ్చి మీ గోడు వెళ్ళ తీసుకోవచ్చు. సామాన్య ప్రజలని మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి అరచేతిలో వైకుంఠం చూపించేటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి ప్రజాసేవా భవన్ ఆదిలాబాద్లో ప్రజాసేవా భవనే ఒక అగ్గి బరాటాగా, ఒక మూలస్తంభంగా నిలబడుతుందని నేను మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నా. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నిరుద్యోగ భృతి ఇప్పుడున్నటువంటి ఆదిలాబాద్ ప్రజలు ఇప్పుడున్నటువంటి 4 సార్లు ప్రజల ఓట్ల డబ్బాలో నింపుకొని అన్ని తప్పుడు ప్రామిసులు చేసి ఓట్ల డబ్బాలో నింపుకున్నటువంటి 4 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే జోగురామన్న గారు మీరు వెంటనే రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకురావాలనేది ఆదిలాబాద్ ప్రజల కోరిక. ఎందుకు? మా బీసీ బిడ్డలకు బీసీ బంద్ వద్దా? మా దళిత బిడ్డలకి దళిత బంద్ వద్దా? మా ఎస్టీ బిడ్డలకి గిరిజన బంద్ వద్దా? మా ఆదిలాబాద్కి రోడ్లు వద్దా? పింఛన్లు వద్దా? అందుకనే రామన్న గారు మీరు రాజీనామా చేయాలనేది ఆదిలాబాద్ ప్రజల, సామాన్య ప్రజల కోరిక. ఆ కోరికని నెరవేరుతారో లేదంటే గనక ప్రజల సాధారణ ఎన్నికల్లో ఆ కోరిక నెరవేర్చకుండా మీరు కొట్టుకుపోతారో తెలుసుకోవాల్సింది మీరు. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉప ఎన్నికలు వస్తే మాత్రమే అభివృద్ధి చేస్తున్నది. ఆదిలాబాద్లా జోగురామన్న గారు 4 సార్లు గెలిచింది కదా, మీరు గెలిచిన తర్వాత మీరు మంత్రిగా ఉన్న కాలంలో, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఈ 8.5 సంవత్సరాలల్లా మీరు ఎన్ని ఇండ్లు కట్టించిండ్రు లెక్క తీయండి. నేను వస్తా చర్చకు, చర్చా వేదిక మీరే పెట్టండి. మీ టీఆర్ఎస్ ఆఫీస్ అయినా పర్లేదు, నేను చర్చకు రావడానికి సిద్ధం. మీడియా సోదరులందరినీ పిలుద్దాం, ఆదిలాబాద్ ఉన్నటువంటి మేధావులందరినీ పిలుద్దాం. పిలిచిన తర్వాత ఎన్ని ఇళ్ళు కట్టించిండ్రు మీరు లెక్క తీయండి. శ్వేతపత్రం రిలీజ్ చేయండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంతమందికి రైతుల రుణమాఫీ పూర్తిగా చేసిండ్రు ఆదిలాబాద్లో లెక్క ఉన్నదా? పత్రం ఉన్నదా మీ దగ్గర? చెప్పు, మీ దగ్గర లెక్క పత్రం ఉంటే నేనే బహిరంగ చర్చకు వస్తా. పెట్టండి ఎక్కడైనా. మీకు మీ వేదికని మీరే మీరే వేదికని. మీరు 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు కదా, నాకైతే రాజకీయాలు కొత్త, పర్వాలేదు, ప్రిపేర్ అయ్యి వస్తా. అన్ని అంశాలు డేటాని కూలంకుషంగా నేను నా నిపుణులతో చర్చించి వస్తా చర్చకు. ఎన్ని ఇండ్లు వచ్చినాయి,
ఎంతమంది అర్హులైనటువంటి 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తా అని మీ ప్రభుత్వం చెప్పింది. 2000 రూపాయల పింఛను 57 ఏళ్లకు వాళ్ళందరికీ ఇస్తానది. ఎంతమంది ఊర్లలో 57 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది నిండిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది నిండిన వాళ్ళు ఉన్నారు? అందులో ఎంతమంది అర్హులు ఉంటే ఎంతమందికి పింఛన్లు వచ్చినాయి? ప్రతి ఊర్లో 100 మంది పింఛన్ అర్హులు ఉంటే దాంట్లో 10 నుంచి 15 మంది కంటే ఎక్కువ మీరు ఇవ్వట్లేదు. 2018 తర్వాత కొత్త పింఛన్లు ఎంతమందికి పడ్డాయో బహిరంగ చర్చకు సిద్ధమా జోగురామన్న గారు? మళ్ళీ చెప్తున్నా, ఎంతమందికి మీరు బీసీ బిడ్డలకి, ఎస్సీ బిడ్డలకి, ఎస్టీ బిడ్డలకి ఎంతమందికి స్కాలర్షిప్లు ఇచ్చింది గత 3 ఏళ్లల్లా? చర్చకు సిద్ధమా? అన్ని అభివృద్ధి చేసిన అంటున్నావు కదా రామన్న, చర్చకు సిద్ధమా? ఇంత మోసమా? ఇంత అన్యాయమా? ఆదిలాబాద్ ప్రజలంటే ఇంత అలుసా? ఇంత దౌర్జన్యమా? టెంకాయలు కొడుతున్నావు రామన్న, టెంకాయలు కొడుతున్నావు, పోతున్నావు. ప్రతిదానికి టెంకాయ కొడుతున్నావు, పోతున్నావు. సీసీ రోడ్డు అంటూ టెంకాయ కొడుతున్నావు, మళ్ళా దిక్కులేదు. భవనాలను కూడా శంకుస్థాపనకు టెంకాయ కొడుతున్నావు, దిక్కులేదు. మళ్ళా అటువైపు చూసలేదు. ఒక్కొక్క దానికి 3 సార్లు టెంకాయ కొట్టలేదా మీరు? చూపెట్టమంటారా? ఏ దానికి 3 సార్లు టెంకాయ కొట్టిండ్రో రామన్న గారు చూపెట్టమంటారా? ఏ ప్రారంభోత్సవానికి 3 సార్లు టెంకాయ కొట్టిండ్రో? ఇదే నా పద్ధతి? ఇంత అన్యాయమా? ప్రజలంటే ఇంత అలుసా? మీకు అహంకారమా? 4 సార్లు గెలిచిన అహంకారమా? మా ప్రజలకు మీరు జవాబుదారి కాదా? ప్రజాప్రతినిధి అంటే సేవ చేసేటోళ్ళు కాదా? మీ దర్పం మేము ప్రసాదించడమా? జోగురామన్న గారు, మా బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకి, ఎస్టీ బిడ్డలకి ఎంతమందికి స్కాలర్షిప్లు 3 ఏళ్ళ ఇచ్చినలో లెక్క తీయండి. నేను చర్చకు వస్తా, బహిరంగ చర్చకు. మా బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు ఎంతమందికి సబ్ ప్లాన్ కింద లోన్లు ఇచ్చినవో వైట్ పేపర్ రిలీజ్ చేయి, శ్వేతపత్రం రిలీజ్ చేయి. బహిరంగ చర్చకు నేను సిద్ధం. పట్టుకొని రా, మీ మంది మార్బలాన్ని వేసుకొని చర్చకు రండి. మేధావుల సమక్షంలో, మీడియా ప్రతినిధుల సమక్షంలో బహిరంగ చర్చకు నేను సిద్ధం. మీరు ఎప్పుడు వేదిక, ఏ అర్ధరాత్రి చర్చకైనా నేను సిద్ధం. ఇదే నా పద్ధతి. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకి, ఎస్టీ బిడ్డలకి స్కాలర్షిప్లు లేవు, సబ్ ప్లాన్ల కింద లోన్లు లేవు, మరి గుంటెడు భూమి లేదు మా బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలకి. వాళ్ళు ఎట్లా బతకాలా? ఓ రిక్షా కొనుక్కుంటందుకో, ఓ ట్రాలీ కొనుక్కుంటందుకో లోన్లు ఎందుకు ఇస్తలేదు ప్రభుత్వం? 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉన్నప్పుడు మా బిడ్డలకు స్కాలర్షిప్లు వచ్చినాయి. 10,000 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉన్నప్పుడు మా బిడ్డలకు సప్లాన్, బీసీ సప్లాన్ల కింద, ఎస్సీ సప్లాన్ల కింద, ఎస్టీ సప్లాన్ల కింద లోన్లు లేచినాయి. మరి ఇప్పుడు 2 లక్షల కోట్ల బడ్జెట్ కదా, ఎందుకు లేస్తలేవు? సమాధానం ఉన్నదా రామన్న గారు? ప్రజలంటే ప్రశ్న, ఆదిలాబాద్ ప్రజలు అమాయకులు. చివరిలో మందు బాటిల్ వంచితే, నోట్ల కట్టలు వంచితే చివరిలో వాళ్ళు ఓట్లేస్తారని మీ ప్రగాఢ విశ్వాసంలాగా కనిపిస్తుంది. ఆదిలాబాద్ ప్రజలకు ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రామన్న గారి దగ్గర బాగా పైసలైనాయి. మినిస్టర్ ఉన్నప్పుడు సంపాదించుకున్నాయి, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సంపాదించుకున్న బాగా పైసలైనాయి. పైసల కట్టలు పట్టుకుని ఎలక్షన్ టైంలో వస్తాడు, వచ్చి మళ్ళీ మిమ్మల్ని పసుపు బియ్యము పెట్టి బియ్యం మీద ప్రమాణం చేసి చెప్తాడు. పొచ్చమ్మ మీ పేరు మీద, పేరు మీద ప్రమాణం చెప్తారు. గ్రామ దేవతల పేరు మీద ఓట్లు, మళ్ళా పైసలు తీసుకొని ఓట్లు టీఆర్ఎస్కే వేయమని మళ్ళీ చెప్తున్నా. ఆ పైసలన్నీ అక్రమంగా సంపాదించినవే. ఆ పైసలు మొత్తం కూడా తీసుకోండి, ఇచ్చిన పైసలు తీసుకోండి, ఓట్లు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేయండి. ఈసారి భారతీయ జనతా పార్టీ గతంలో ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల కంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కొదమ సింహంలాగా, అగ్గి బరాటలాగా పోరాట యోధుడై మీ కోటలు కూలుస్తాడు రామన్న. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలు ప్రదర్శించి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆదిలాబాద్ ప్రజల్ని పచ్చి మోసం చేసిండ్రు మీరు, దగా చేసిండ్రు మీరు. ఆదిలాబాద్ లో బేతాళ మాంత్రికుడు ఎవరంటే జోగురామన్ అని అంటున్నారు. ఆదిలాబాద్ లో పాపాల భైరవుడు ఎవరంటే జోగురామన్ అని అంటున్నారు. జోగురామన్న, మరి నువ్వు ప్రజలకు సమాధానం చెప్పి రాజీనామా చేస్తారా మీరు లేదా? మా బీసీ బంధులు, ఎస్సీ బంధు, ఎస్టీ బంధు రావాలంటే మీరు రాజీనామా చేయడం ఒక్కడే శరణ్యం. మా ప్రజలకు ఇండ్లద్దా? మా చేనేత కార్మికులకు ఇండ్లద్దా? మా చేనేత కార్మికులకు లోన్లద్దా? మా బీసీ బిడ్డలకు లోన్లద్దా? గొల్ల కుర్మలకు డబ్బులు మునుగోళ్ళు ఎత్తున్నారు.
మరి గొల్ల కుర్మలకు డబ్బులు నువ్వు ఎందుకు ఆదిలాబాద్ లేపిస్తలేవు? చెప్పు రామన్న, చెప్పండి. ఉప ఎన్నికలు ఉంటేనే ఇస్తారా? ఉప ఎన్నికలు లేకపోతే ఇయ్యరా? 4 సార్లు రామన్న గారు మీరు గెలిచినటువంటి ప్రజాప్రతినిధి, మీరు సీనియర్ రాజకీయ నాయకులు, నాకంటే అవగాహన రాజకీయాల పట్ల మీకే ఎక్కువ ఉండాలా? కానీ ఆదిలాబాద్ ప్రజలు రోజు రోజుకి మోసం చేస్తున్నారు మీరు. టీఆర్ఎస్ ప్రభుత్వము ఆదిలాబాద్ వెనుకబడ్డ ప్రభుత్వాన్ని ముందు వరుసలో నిలపడమే నా లక్ష్యంతో వచ్చిన బరాబర్ ఆదిలాబాద్లో జోగు రామన్న గారికి రిటైర్మెంట్ వచ్చి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ రిటైర్మెంట్ తీసుకోవడంలో, ఆ రిటైర్మెంట్ ఇవ్వడంలో ముఖ్య పాత్ర నేనే పోషించబోతున్నా. మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతాం. ఈ ఎలక్షన్లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతాం. కంది శ్రీనివాస్ రెడ్డి, నేను కానీ, నా అభిమానులు కానీ, నా అనుచరులు కానీ ఒకటే లక్ష్యంతో పనిచేయండి. జోగు రామన్నని ఇంటికి ఎట్లా పంపించాలా, జోగు రామన్న రిటైర్మెంట్ ఇప్పియాలా, అన్ని అరచేతిలో వైకుంఠం చూపించి మోసపూరితమైన హామీలు ఇచ్చి ఓట్ల డబ్బాల ఓట్లు నింపుకొని మళ్ళీ 5 ఏళ్ల దాకా ప్రజలకు పత్తా లేకుండా పోయేటువంటి ఈ నాయకుడి జోగు రామన్న గారిని ఇంట్లో కూర్చోబెట్టాలా. రేపు వాళ్ళు పెంపుడు కుక్కలతోని, అలా పెంపుడు మనుషులతోని రేపు నా మీద మొరిగిపిస్తారు. ఏం పర్వాలేదు. అన్ని దెబ్బలు తింటందుకే అందరు ప్రజల కోసం, ఆదిలాబాద్ ప్రజల కోసం ఎన్ని తిట్లైనా పడతా, ఎన్ని అవమానాలైనా పడతా. సోషల్ మీడియాలో ఇప్పటికే కంది శ్రీనివాస్ రెడ్డి గురించి నెగిటివ్ కామెంట్లు స్టార్ట్ అయినాయి. పర్వాలేదు బిడ్డ, నేను ఒక్కరోజు కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో లేను. నా సొంత జాతిన కష్టంతో సంపాదించుకునే నేను పైసలు. నీ పైసలు నీకు ఇంత ఆస్తిపాస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇన్ని ఆస్తిపాస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? పోని నీ ఆస్తుల మీద, నా ఆస్తుల మీద మనం సిబిఐకి లేఖ రాద్దామా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లేఖ రాద్దామా? డైరెక్ట్ గ్రౌండ్లో పోదామా? మీడియా ప్రజల ముందాట రామన్న గారి ఆస్తుల మీద, కంది శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల మీద బహిరంగంగా ఎట్లా వీళ్ళకి ఆస్తులని లేఖలు రాద్దామా సిబిఐకి? నేనైతే రెడీ. మరి నువ్వు రెడీ అయితే నేను ఎక్కడికి రావాలన్నా సిద్ధం. సిబిఐకి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి లేఖలు రాద్దాం. మన ఆస్తుల మీద బహిరంగ చర్చకు మీరు సిద్ధమా? సిద్ధం కాకపోతే కనుక మీరు ఓటమిని ఒప్పుకున్నట్టే. సిద్ధమైతే కనుక రాద్దాం. మనం రామన్న గారి బంధువులు, కుటుంబ సభ్యుల మీద ఆస్తుల మీద, కంది శ్రీనివాస్ రెడ్డి నా కుటుంబ సభ్యుల ఆస్తుల మీద విచారణకు పోదాం. పోనీ హైకోర్టు, మీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పోదాం. సిద్ధమా మీరు? నా సవాల్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇట్టడే మాయ మాటలు చెప్పుకుంటా ప్రజల్ని చివర్లో మందుతోనో, లిక్కర్ బాటిల్తోనో, పైసలతోనో కొందామని మీరు అదే ఉద్దేశంతో ఎలక్షన్లో మళ్ళీ మోసపూరితమైన హామీలు ఇచ్చేస్తే ప్రజలు ఓట్లేస్తారని అనుకుంటున్నారా? ఇది మీకు న్యాయమా? మనకు ఒక సామెత ఉన్నది, నందే 4 ఏళ్ళు పనిచేయాలా, ఇంకోటి 10 ఏళ్ళు పనిచేయొద్దని. మనం ఉన్నంత కాలం, పదవులు ఉన్నంత కాలం మీరు శాశ్వతమా, నేను శాశ్వతమా, మనం శాశ్వతమా? ఆదిలాబాద్ ప్రజలు శాశ్వతం, ఆదిలాబాద్ అభివృద్ధి శాశ్వతం. మనం శాశ్వతంగా బతుకుతామా? దళిత బంధు అనేది ఎంత మోసం! ఎన్నిచ్చిండ్రు మీరు దళిత బంధు? 100 యూనిట్లు ఇచ్చిండ్రు. ఆదిలాబాద్ ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయి రామన్న గారు? 19,000 దళిత కుటుంబాలు ఉన్నాయి. 19,000 ఎప్పుడన్నా మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు కానీ 19,000ని 100తో భాగించండి, 190 ఏళ్ళు పడుతుంది. బతుకుతావా రామన్న? నేను బతుకుతానా? 190 ఏళ్ళు ఏమన్నా బతుకుతామానా? చూస్తామా మనం? ఆ 10 లక్షలు చూస్తామా? ఇదేదో ఒక దాని ముందట క్యారెట్ కట్టినట్టు లేదు. 190 ఏళ్ళు బతుకుతామా? 190 ఏళ్ళు పడితే దళిత బంధు తీసుకురావడానికి ఎందుకు ఈ మోసపూరితమైన హామీలు? ఏం సాధించదలుచుకున్నారు దీంతో? ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? ఇంత అన్యాయమా? ప్రజలంటే ఇంత అలుసా? ప్రజల మీద అంటే ప్రజలంటే పిచ్చోళ్ళు అనుకుంటున్నారు రమణ గారు? ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టేదాకా ఏ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిద్రపోడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఉక్కు పాదం మోపి ఈ ప్రభుత్వం దమనకాండ మీద ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉక్కు సంఖ్యలు తెలుసుకొని, మీ టీఆర్ఎస్ ప్రభుత్వ సంఖ్యలు తెలుసుకొని ప్రభుత్వం మోపే ఉక్కు పాదాన్ని ఎదురొడ్డి పోరాడతారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు త్యాగాలు కొత్త అనుకుంటున్నారు రమణ గారు? కొత్తనా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు త్యాగాలు కొత్తనా? త్యాగాల పునాదుల మీద, బీజేపీ కార్యకర్తల త్యాగాల పునాదుల మీద ఈ పార్టీ నిర్మించబడింది. టీఆర్ఎస్ పార్టీ తుఫేల్ పార్టీ. మీ పార్టీకి క్యాడర్ లేదు,
మీ పార్టీ ఒక్కసారి అధికారం కోల్పోతే నిన్ను పట్టించుకునే దిక్కు లేదు. భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి 302 సీట్ల వరకు ఎదిగింది. బలమైనటువంటి బీజేపీ కార్యకర్తల త్యాగాలు, బీజేపీ కార్యకర్తల యొక్క త్యాగాల పునాదుల మీద ఈ భారతీయ జనతా పార్టీ ఈరోజు 18 రాష్ట్రాలకు పైగా అధికారంలో ఉన్నది. సో మీరు 60 లక్షల మంది కార్యకర్తల సభ్యత్వం అని చెప్పుకుంటున్నారు. మా పార్టీ 16.5 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలో నెంబర్ 1 పార్టీగా ఉన్నది. సో మా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఉమ్మైతే మీరు ఎటు పోతారు? ఇంత అహంకారం ఎందుకు మీకు? ఇంత అలుసెందుకు మా ప్రజల మీద? ఒక్కటే ఆదిలాబాద్ ప్రజలకు చెప్పదలుచుకున్నా, ఆదిలాబాదు ప్రజలు చైతన్యవంతమైనటువంటి సమాజం ఇప్పుడు ఇంతకు ముందట లేదు. ఈరోజు ప్రజాసేవా భవన్ మొదలుపెట్టిన తర్వాత దాదాపుగా 100లాది మంది కార్యకర్తలు మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రజాసేవా భవన్ స్టార్ట్ అయిన దసరా రోజు మన దాదాపు 15 రోజులు కూడా కావస్తలేదు. ఈ 15 రోజులనే 13-14 రోజులల్లా దాదాపుగా 3871 ఎంతనా 3871 కార్యకర్తలు రిజిస్టర్ బుక్ ఉంది మా దగ్గర. 3871 మంది ప్రజలు, సామాన్య ప్రజలు, కార్యకర్తలందరూ నన్ను వచ్చి కలిసిపోవడం జరిగింది. దాదాపుగా 400కు పైచిలుకు కార్యకర్తలు మా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ప్రజాసేవా భవన్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్రజలందరినీ కూడా ఒక సమీకృత శక్తిగా మలిచి ఈ ప్రజాసేవా భవన్ నుంచే, ఈ ప్రజాసేవా భవనం యొక్క మూల స్తంభం నుంచే ఈ ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అగ్గి బరాటా అయి కొదమ సింహాలై పోరాడతారు. ఈ కార్యకర్తల పునాదులతోని, కార్యకర్తల త్యాగాలతోనే మళ్ళీ మేము భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. మా జిల్లా నాయకత్వం కానీ, మా రాష్ట్ర నాయకత్వం కానీ మాకు పూర్తి అండదండలు ఇస్తున్నారు. ఆ అండదండలతోని మేము ఆదిలాబాద్ జిల్లా దక్షిణ భారతదేశానికి ముఖద్వారం అంటాం. ఆ దక్షిణ భారతదేశ ముఖద్వారం గేట్లు మేము తెరవబోతున్నాం. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతు బిడ్డల సమస్యలు కానీ, కార్మికులు కర్షకుల సమస్యలు కానీ, పేద బిడ్డల సమస్యలు కానీ ఏవి కూడా పరిష్కృతం కాలేదు. అదంతా కూడా ఈ జోగు రామన్న గారి పాపమే. ఆదిలాబాద్లో ఏ అభివృద్ధి జరగకపోయినా కూడా సీసీ రోడ్లు ఉన్న సీసీ రోడ్లు వేయకపోగా, లేని సీసీ రోడ్లు వేయకపోగా ఉన్న సీసీ రోడ్లని మిషన్ భగీరథతో తవ్వి రోడ్లను మొత్తం పాడు చేసేసిండు. డ్రైనేజ్ వ్యవస్థల నిర్మాణం లేదు. రామన్న గారు స్కూల్ బిల్డింగ్ల పరిస్థితి చూసిండ్రా? సరే, నీ బిడ్డల కంటే పైసలున్నాయి, నా బిడ్డలకు పైసలున్నాయి, కాన్వెంట్ స్కూల్లో చదివిస్తున్నాం. మరి పేద బిడ్డల పైసల సంగతి ఏంది? వాళ్ళు ఎట్లా చదువుకోవాలి? స్కూల్ బిల్డింగ్లు కూలిపోయేటట్టు ఉన్నాయి కదా. స్కూల్ బిల్డింగ్లని మీరు ₹1 మీరు ఎన్ని స్కూల్ బిల్డింగ్లు కట్టినరో, మీరు మంత్రిగా ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు ఎన్ని స్కూల్ బిల్డింగ్లు, ఏ డ్రైనేజీలు చూసిండ్రా? కేఆర్కే కాలనీల డ్రైనేజీలు చూసిండ్రా? రణదీవే నగర్ల డ్రైనేజీలు చూసిండ్రా? ఎట్లున్నాయి? మురుగు నీళ్లు రోడ్ల మీద నదీ ప్రవాహం లాగా పారుతున్నాయి. ఎప్పుడు అబద్ధాలు చెప్పడం. చెనక కొరాట నిర్మాణంలా ఎన్ని ఏళ్ళైనా ఎందుకు ముందుకు పోతలేదు పని? ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఇదే పంచాయతీ పెడతారు కదా, మేము మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ చెనక కొరాట పూర్తి చేస్తామని. చెనక కొరాట నిర్మాణం పూర్తి ఎందుకు కాలే? మీ హయాంలో ఆదిలాబాదు ఊడిపోయింది. ఉన్న ఆదిలాబాద్ కాస్త ఇంకా వెనక్కిపోయింది. మన ఆదిలాబాద్ కేంద్రంని నిజామాబాద్ పట్టణంతో, కరీంనగర్ పట్టణంతో, వరంగల్ పట్టణంతో ఒకసారి ఎట్లున్నదో అభివృద్ధి చర్చ చేద్దామా? ఆదిలాబాద్ పట్టణం నిజామాబాద్ పట్టణంతో పోటీ పడగలుగుతుందా? నేను హైదరాబాద్ గురించి మాట్లాడతలేను రావణ గారు. నిజామాబాద్ మనకు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మన ఆదిలాబాదు కరీంనగర్ పట్టణంతో పోటీ పడగలుగుతుందా? మన ఆదిలాబాదు వరంగల్ పట్టణంతో పోటీ పడగలుగుతుందా? మరి 15 ఏళ్ళు మీరే కదా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. దీనికి కారణం మీరు కాదా? కారణం మీరు కాదని తప్పించుకుంటే ప్రజలు నమ్ముతారా? ఇదేనా పద్ధతి? ఆదిలాబాద్ ప్రజలంటే జోగురామన్న గారికి అలుసు. ఆదిలాబాద్ ప్రజలు అమాయకులు. వీళ్ళని తిరగం మరగం చేసి పత్తా పల్టాయించచ్చు, మళ్ళా మందు పైసలు పంపితే ఎట్లా ఓట్లేస్తారు మనకు అనే నమ్మకమా మీకు?
పైసలు ఇచ్చి మళ్ళీ పసుపు బియ్యం మీద ఒట్టేపిచ్చి బాగా పైసలు అయినాయి కదా మీ దగ్గర రామన్న గారు, పసుపు బియ్యం మీద ఈసారి ఒట్టేస్తే మళ్ళీ ఆదిలాబాద్ ప్రజలు గ్యారెంటీ ఓటేస్తారనే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్ యువత ఈరోజు చైతన్యవంతమైంది. ఒక్కొక్క కార్యకర్త ప్రతి ఇంటికి పోయి మేము టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల మీద అగ్గి పుట్టిస్తాం, టీఆర్ఎస్ అగ్గి బరాటలాగా అగ్గి పుట్టిస్తాం, మీ ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని ఎండగడతాం. రేపు మీ పెంపుడు కుక్కలతో మురిగితే కంది శ్రీనివాసరెడ్డికి ఏం కాదు, ఏం పర్వాలేదు, ఆదిలాబాద్ ప్రజల కోసం ఎన్ని తిట్లైనా పడతా నేను. నీ పెంపుడు కుక్కలతో సోషల్ మీడియాలో నా గురించి విష ప్రచారం చేపిస్తే ఆదిలాబాద్ ప్రజల కోసం ఎన్ని తిట్లైనా పడతా, ఎంత దూరమైనా పోతా. కానీ నియోజకవర్గం అభివృద్ధి అయ్యేంత వరకు ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్ లాంటి టైర్ 2 సిటీలతో పోటీ పడేటట్టుగా చేయడమే నా కంది శ్రీనివాసరెడ్డిగా నా లక్ష్యం. ఆ లక్ష్యం కోసం అలుపు సలుపు లేకుండా నేను నిరంతరం కష్టపడుతూనే ఉంటా. మళ్ళీ ఈ ప్రజాసేవా భవన్ కోసం నాకు మొదటి నుంచి పూర్తిగా సహకరించినటువంటి కార్యకర్తలు, ఇక్కడ వాలంటీర్లుగా అన్నదానం విషయంలో కానీ ఏర్పాట్ల విషయంలో కానీ అనేక వాలంటీర్లు ముందుకు రావడం జరిగింది. వాళ్ళందరినీ నేను పేరు పేరుగా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. విత్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ వి మేడ్ దిస్ టాస్క్ ఏ గ్రేట్ వర్క్. ఆ తర్వాత ఇంకొకటి, క్యాంపు కార్యాలయం అంటే వ్యక్తిగత కార్యాలయంగా భావిస్తారు అందరూ. ఈ క్యాంపు కార్యాలయం మాత్రం నేను ఒక పవిత్రంగా భావిస్తా. ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయడం అనేది నా జన్మజన్మల అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈ మట్టిలోనే పుట్టినా, ఈ మట్టిలోనే కలుస్తా. ఈ ప్రజలతోనే ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆదిలాబాద్ ప్రజలతోనే నా గమ్యం, ఆదిలాబాద్ ప్రజలతోనే నా ప్రయాణం, ఆదిలాబాద్ ప్రజల కోసమే నా తపన. మేము కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేయడం, దానికి కూడా ఈ ప్రజాసేవా భవన్ ఒక వేదిక కాబోతుంది. మోడీ గారి అనేక పథకాలు అందుకుంటున్నటువంటి ప్రజలని యొక్క సమాచారాన్ని కూడా మేము డిజిటలైజేషన్ చేస్తున్నాం ఈ ప్రజాసేవా భవన్ వేదికగా. ఆదిలాబాద్ ప్రజలు తీవ్ర సమస్యల్లో ఉన్నారు. ఆదిలాబాద్ ప్రజలకి నేను ఒకటే చెప్తున్నా, వచ్చే ఎలక్షన్లో మున్సిపల్ కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎవరైనా కూడా గెలిచే వాళ్ళకే టికెట్లు. అందుకనే ప్రజల సేవని చూరగొనాలా, ప్రజల అభిమానాన్ని చూరగొనాలని నేను భారతీయ జనతా పార్టీల కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు గెలిచే అభ్యర్థి అయితే మీ ఇంటికే బీఫామ్ గుంజుకొచ్చిస్తా నేను. ఎవరితోనైనా పోరాడి మీరు గెలిచే అభ్యర్థి అయితే, మీరు ప్రజలకు మంచి చేస్తే కనుక ఎవరితోనైనా కొట్లాడి బీఫామ్ గుంజుకొచ్చి మీకు ఇస్తా. 49 వార్డులల్లా 25 వార్డులు యువకులే గెలవాలనేది నా కోరిక. అత్యంత చైతన్యవంతమైన యువకులు, హార్డ్ వర్క్ చేసి కష్టపడి పార్టీ పేరు నిలబెట్టే యువకులే గెలవాలనేది నా కోరిక. దానికోసం ఖచ్చితంగా మీకు బీఫామ్లు, జడ్పీటీసీలు మీరే, సామాన్య కార్యకర్తలే, ఎంపీటీసీలు మీరే, సర్పంచులు మీరే, కౌన్సిలర్లు మీరే, మండలాధ్యక్షులు మీరే, జిల్లా పరిషత్ చైర్మన్లు మీరే. వంశపారంపర్యం అనేది భారతీయ జనతా పార్టీలో ఉండదు. నా తరువాత నా కొడుకులు కానీ, నా బిడ్డలు కానీ, నా కొడుకులు కానీ ఎవ్వరు రాజకీయాల్లోకి రారు. ఎవ్వరు నా తమ్ముడు కానీ, నా బామర్ది కానీ ఎవ్వరు రాజకీయాల్లోకి రారు. నా కొడుకు కానీ, నా బిడ్డ కానీ, నా తమ్ముడు కానీ, నా బామర్ది కానీ ఎవ్వరు రాజకీయాల్లోకి రారు. రామన్న గారు, మీరు గుండె మీద చేతేసుకొని చెప్పగలుగుతారా? మీ బిడ్డ జోగు ప్రేమేందర్ గారు, ఆయనకి ఏమర్హత మున్సిపల్ చైర్మన్ గెలవడానికి? కేవలం రామన్న గారి కొడుకు. రామన్న గారి కొడుకు కాకపోతే జోగు ప్రేమేందర్ గారు మున్సిపల్ చైర్మన్ అవుతుండేనా? ఎవరి చెవులలో పూలు పెడతారు? భారతీయ జనతా పార్టీ గెలవంగానే వచ్చే మున్సిపల్ ఎలక్షన్లల్లా ఒక బీసీ బిడ్డనే మున్సిపల్ చైర్మన్ పీఠం భారతీయ జనతా పార్టీ ఎక్కిస్తుంది. అది కూడా ఎటువంటి వంశపారంపర్య రాజకీయాలు లేని వ్యక్తిని, ఒక సామాన్య కార్యకర్తని ఈ మున్సిపల్ చైర్మన్ పీఠం మీద కూర్చోగలుగుతాం. దానికోసం ఎంత దానికైనా మేము భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాటం చేస్తారు. ఏం అర్హత ఉన్నది జోగు ప్రేమేందర్ గారికి మున్సిపల్ చైర్మన్ కావడానికి?
మీకంటే హైలీ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ పీపుల్ని చూపెట్టమంటారా? వస్తారా చర్చకు? రామన్న గారి కొడుకు మీరు కాకపోతే మీరు మున్సిపల్ చైర్మన్ అవుతుండిరా? ఇదేంది దిక్కుమాల వంశ పారంపర్య మన పాలన? మనకు ఈ దిక్కుమాల పాలన ఎందుకు? మనం సొంతగా మనం మరో బీసీ బిడ్డ చూపెట్టమంటావా? ప్రేమేందర్ గారి కంటే ఎక్కువ క్వాలిఫైడ్ అయిన బీసీ బిడ్డని చూపెట్టమంటారా? వేల మందిని లైన్లో నిలబెడతాం. మరి వాళ్ళందరూ అర్హులు గారా? వాళ్ళు కాకుండా మీ కొడుకు మీదనే పుత్రప్రేమ ఎందుకు? ఈ పుత్రప్రేమ ఎందుకు? దేనికి దారి చేయబోతున్నారు ఈ పుత్రప్రేమ? సో రామన్న గారు వంశపారంపర్య పాలన రాజుల కాలంలో జరిగేది. మొదటి నిజాము, రెండో నిజాము, మూడో నిజాము, మళ్ళీ అంటే ఏడో నిజాం దాకా వచ్చింది కదా, అట్లా నిజాముల పాలన జరిగేది. అట్లనే చేద్దాం అనుకుంటున్నారా? మీ వంశపారంపర్య పాలన ఆదిలాబాద్ ప్రజల మీద ఉక్కు పాదం మోపాలనుకుంటున్నారా? దీనికి చెల్లు చీటి. వచ్చే మున్సిపల్ ఎలక్షన్లలో బీసీ బిడ్డను బరాబర్ మున్సిపల్ పీఠం మీద కూర్చోబెడతాం. జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ మా పార్టీ అధిష్టానం మేరకు బాగా కష్టపడే కార్యకర్తలకు ఇంట్లో ఉంటేనే పదవులు వస్తాయి, ఇంట్లో ఉంటేనే మీకు బీఫామ్లు వస్తాయి. బరాబర్ టీఆర్ఎస్ కోటని మేము కూలగొట్టబోతున్నాం. ఆదిలాబాద్లో బీజేపీ జెండా మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి నాయకత్వంలో, మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో మేము పార్టీ జెండా ఎగరేయబోతున్నాం. మా గౌరవ ఎంపీ సోయం బాబురావు గారి నాయకత్వంలో మా ఆదివాసీ బిడ్డలు తిరగబడతారు. ఈసారి బిడ్డ మా ఆదివాసీ బిడ్డలు ఒక్క ఓటు కూడా మీకు రాదు. ఆదివాసీ బిడ్డలకు నువ్వు ఏమిచ్చినావని నీకు ఓట్లేస్తారు? పోదామా ఆదివాసీ బిడ్డల పరిస్థితుల మీద చర్చ చేద్దామా బహిరంగంగా? ఎక్కడ మీరు చర్చ పెట్టినా పర్వాలేదు, వస్తాం మేము. ఆదివాసీ బిడ్డలకు ఏమిచ్చిల్లు మీరు? ఇండ్లు ఇచ్చిల్లా? కొత్తగా పింఛన్లు ఇచ్చిల్లా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చిల్లా? ఆదివాసీ బిడ్డల ఊర్లలో స్కూళ్ళు కట్టించిండ్రా? ఎంత వెనకబడి ఉన్నారు మా ఆదివాసీ బిడ్డలు చూసిండ్రా మీరు? రామన్న గారు కళ్ళుండి కబోదిగా మీరు కళ్ళుండి కబోదిగా ప్రవర్తిస్తున్నారు కదా మీరు. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈసారి మీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, వంశపారంపర్య పాలన చేసే మీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈసారి ఖచ్చితంగా గొడ్డలెత్తుతారు, ఖచ్చితంగా ఉక్కు పిడికిలెత్తుతారు. ఆ పిడికిలతో ఆ మిమ్మల్ని భస్మం చేస్తారు, వాళ్ళ కోపాగ్నిలో దహించి వేస్తారు. ఆ తర్వాత ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా ప్రజల బాధల నుంచి, ప్రజల యొక్క దీన పరిస్థితి నుంచి పుట్టుకొచ్చినటువంటివి. అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహాయంతోనే మన ఫౌండేషన్ నుంచి సహాయ కార్యక్రమాలు, అంబులెన్స్ సేవలు కానీ చేస్తున్నాం మేము. ఆదిలాబాద్ను ఈ రామన్న గారి పంజరంలో మాయల ఫకీరు పంజరంలో రామచిలుకను బంధించినట్టుగా ఈ జోగు రామన్న గారు ఆదిలాబాద్ను తన ఉక్కు పిడికిల్లా తన పంజరంలో బంధించిండు. ఈ బేతాళ మాంత్రికుణ్ణి, రామన్న గారనే బేతాళ మాంత్రికుణ్ణి, మాయల ఫకీరుని ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టి ఆయనకి రిటైర్మెంట్ జీవితం ఇచ్చి ఆయన ఇంట్లో కూర్చోబెట్టే బాధ్యత నేను ముందుండి తీసుకుంటానని అందరికీ ప్రెస్ మిత్రులకి తెలియజేస్తున్నా. ఆ తర్వాత కన్నిసీనన్న పెళ్లి కానుకతో లబ్ధి పొందినటువంటి వాళ్ళు మన ప్రజాసేవా భవన్కి వచ్చి ఆ నూతన వధువరులు కానీ, సార్ మీరు వచ్చి మా పెళ్లికి వచ్చిండ్రు, చీర పెట్టిండ్రు అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అంబులెన్స్ సేవలు ఉపయోగించుకున్నటువంటి ప్రజలు కూడా మా ప్రజాసేవా భవన్కి వచ్చి, సార్ మీ వల్ల మాకు టైంకి వైద్యం అందింది అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అమెరికాలో 100 కోట్ల కంపెనీలు మెయింటైన్ చేయడం కంటే కొంతమంది వచ్చి కృతజ్ఞతతో వాళ్ళ కళ్ళల్లో ఆ భావోద్వేగంతో, ఆనంద బాష్పాలతో చెప్తా ఉంటే ఇక అంతకంటే సంతోషం ఏముంటుందని నాకు అనిపిస్తూ ఉన్నది. మళ్ళీ ఆ తర్వాత ప్రజల ఇంకా మళ్ళీ నా అభిమానులకి అందరికీ చాలామంది కంది శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే కావాలనేది కోరికని చాలామంది అంటున్నారు. అయితే తప్పకుండా అధిష్టానం ఆశీస్సులుంటే, తప్పకుండా మా రాష్ట్ర నాయకత్వము మా అధిష్టానం ఆశీస్సులుంటే ప్రజాసేవలో ఇలాగే ముందుకెళ్లాలని నా కోరిక.
ఒకటి అధిష్టానం ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉంటే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. సో ఎవరైనా కూడా నా అభిమానులు చాలా చాలా సందర్భాల్లో పేర్కొంటున్నారు. బట్ ఒకటి ఏంటంటే మనం ఇప్పుడు పార్టీ కోసమే కష్టపడాలి. పార్టీ కోసమే మనం ఏ విషయంలో అయినటువంటి పార్టీని బలోపేతం చేయడము. నా వ్యక్తిగత లక్ష్యం అయితే ఒకటే అండి, పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడము, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి ప్రధానమంత్రిగా చేయడమే నా జీవితాశయము. దానికోసం నేను పగలు రాత్రి కష్టపడతాం, మా కార్యకర్తలకు స్ఫూర్తి నింపుతాం, మా కార్యకర్తలను నేను ముందుండి నడిపిస్తాం. ఆ తర్వాత ఈ ప్రజాసేవా భవన్ అద్భుత సేవా కేంద్రంగా దిక్కులేని వారికి, పేదలకి ఒక పెన్నిధిలాగా, వాళ్ళ సమస్యల్లో నిట్టూర్పులాగా, వాళ్ళని సముదాయించేలాగా, పాపం వాళ్ళకి ఒక ఓదార్పిచ్చే భవన్ లాగా ఉండాలనేది నా కోరిక. దానికోసం మేము ఈ ప్రజాసేవా భవన్ని ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తాం. ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి, సార్ మీరే నా జన్మదినం రోజు సేవా దీక్ష యోజన చేసిన తప్పుడు కానీ, వివాహ శుభకార్యాలకు పెళ్లి కానుక అందించినప్పుడు కానీ, ప్రాణదాత అంబులెన్సు సహాయం పొందిన వారు కానీ, సార్ నెక్స్ట్ మీరే ఎమ్మెల్యే అంటూ ప్రజలు దీవిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్యే కావడం కంటే కూడా నాకు ఆదిలాబాద్ అభివృద్ధి చేయాలనేదే పెద్ద కోరిక. సో మళ్ళీ చెప్తున్నా ప్రజలందరికీ, నా అభిమానులందరికీ, మీరు ఎక్కడ ఆవేశపడద్దు. దేవుడి ఆశీస్సులు, అధిష్టానం ఆశీస్సులు, ప్రజల అండ ఇవి ఉంటే గనక తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. సో మీరు ఎటువంటి భావోద్వేగాలకు లోను కావద్దు. ఆ తర్వాత చాలామంది ఇట్లాంటి క్యాంపు కార్యాలయం, స్టేట్ ఆఫీసు, దాదాపు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం తర్వాత అంత పెద్ద ఆఫీస్ని మీరు నిర్మించిందని రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు, ఆ తర్వాత మన జిల్లా నాయకత్వము అభినందిస్తున్నందుకు నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ ప్రజాసేవా భవన్ స్ఫూర్తితోని మరిన్ని క్యాంపు కార్యాలయాలు వెలిసి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతి ఒక్క నాయకుడు అగ్గి బరాటాయి ఈ రాష్ట్ర దమనకాండ మీద, ఉక్కుపాదం మీద, దౌర్జన్యాల మీద పోరాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలు ఎవరైనా వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఇదొక శాశ్వత వేదిక. ఆదిలాబాద్లో తెలివి, ధైర్యము, ఆ తర్వాత మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తుల యొక్క నాయకత్వ లోపం ఉన్నది. ఇక్కడ రాజకీయ శూన్యత. ఆదిలాబాద్ ప్రాంతము వెనక పడేయబడ్డ ప్రాంతము. జోగు రామన్న గారి అసమర్థమైనటువంటి పాలకుల యొక్క దమనకాండ వల్ల, వాళ్ళ యొక్క తుగ్లక్ పాలన వల్ల, మీ రామన్న గారు మీ తుగ్లక్ పాలనకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ కలెక్టర్ చౌక్. విశాలంగా ఉన్నటువంటి రోడ్డుని ఒక పిచ్చి నిర్మాణం పేరిట, సుందరీకరణ పేరిట అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. వస్తారా? చూపిస్తానండి మీకు. సాయంత్రం వస్తారా? ఈరోజు కానీ చూపిస్తానండి మీకు. విశాలంగా ఉన్నటువంటి రోడ్డుని పిచ్చి తుగ్లక్ లాగా దాన్ని నగర సుందరీకరణ పేరిట ఆ ప్రాంతాన్ని అంతా ఏదో పిచ్చి నిర్మాణం చేసి అక్కడ ట్రాఫిక్ జామ్కి కారణమవుతున్నారు. అమెరికా లాంటి దేశాల్లో అయితే మిమ్మల్ని జైల్లో పెడతారు తెలుసా. భారతదేశం కాబట్టి మీరు ఇంకా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు. అట్లాంటి పిచ్చి నిర్మాణాలు చేసి, అక్రమ నిర్మాణాలు, పైసల వసూలు కోసం, ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడం కోసం, ఆ నిధులు వచ్చిన నిధుల్ని మింగేయడం కోసం చేస్తుంటే, ఆ పిచ్చి నిర్మాణం చేస్తే గనక మీకు ఎంతమంది ట్రాఫిక్ సోపాలు పడుతున్నారో మీకు చూపిస్తారు రండి ఎప్పుడైనా. అట్లనే నేను ఆదిలాబాద్ ప్రజలందరికీ మళ్ళొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారానికి వస్తారు, వాళ్ళని ఆశీర్వదించండి. ప్రజల 4 సార్లు జోగు రామన్నని గెలిపిస్తే, జోగు రామన్న గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప ఆదిలాబాద్ ప్రజల అభివృద్ధిని పట్టించుకోకపోవడం వల్ల మనకు ఇండ్లు రాలేదు, మనకు పింఛన్లు వస్తలేవు, కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు వస్తలేవు.
కొత్త స్కూల్ బిల్డింగ్లు వస్తలేవు, కొత్త సీసీ రోడ్లు వేస్తే కనుక వాటికి ప్రభుత్వం నిధులు ఇస్తలేదు, డ్రైనేజీలు కడతలేరు, నిరుద్యోగ భృతి రాలేదు. ఇట్లా దళితులకు 3 ఎకరాలు అందలేదు. 2018 ఎలక్షన్లలో ఇదే రామన్న దళితులకు 3 ఎకరాల భూమి వస్తామని ఫాల్స్ ప్రామిస్, తప్పుడు ప్రామిస్ చేసి తప్పుడు హామీ ఇచ్చిండు కదా. అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని తప్పుడు హామీలు ఇచ్చిండు కదా. ఆ దళితులకు 3 ఎకరాలు రాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ఉన్న జాగల ఇండ్లు. మళ్ళీ ఇంకొకటి, ఆదిలాబాద్ నుంచి చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే మాది గాన్లవాడ, మాది బేస్తవాడ, మాది కుమ్మరివాడ, మాది ఎస్సీ బస్తీ, మాది ఎస్టీ కాలనీ అని వాళ్ళ కాలనీలోనే ఇల్లు నిర్మించుకోవాలనేది వాళ్ళ కోరిక. ఆ కోరికను తీర్చకపోగా డబుల్ బెడ్రూమ్ పేరిట వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ నివాస్ యోజన కింద పంపించినటువంటి డబ్బుల్ని మీ ప్రభుత్వం దారి మళ్లించలేదా? దాని మీద జోగురామన్న గారు మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? మోడీ గారు డబ్బులు ఇస్తే ప్రజలకు ఇల్లు కట్టిమని వాటిని మీరు పక్కదారి పట్టించారు. ఇవన్నీ కూడా ఆదిలాబాద్ ప్రజలకు అర్థమవుతున్నాయి. ఆదిలాబాద్ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జోగురామన్న గారిని ఇంటికి పంపియండి, జోగురామన్న గారిని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చిత్తుగా డిపాజిట్ రాకుండా ఓడించడానికి మా ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రజల కోరికని, ఆకాంక్షని ఈరోజు నా భావాల్లో వ్యక్తీకరణ జరిగింది. మళ్ళీ ప్రజాసేవా భవన్కి ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, కార్యకర్తలకి అందరికీ కూడా నిత్యాన్నదానం ప్రారంభోత్సవానికి వచ్చినందుకు నేను పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం, గెలిచే వ్యక్తి, పోయినసారి కౌన్సిలర్ ఎలక్షన్లు జరిగినాయి కదా, మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్ల, దాంట్లో గెలిచే వ్యక్తులకి టికెట్లు రాలేదన్నది చాలా కంప్లైంట్లు వచ్చినాయి నాకు. నాకైతే తెలియదు, మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో నాకైతే తెలియదు. సో కాబట్టి ఈసారి మాత్రం అట్లా జరగదు. గెలిచే క్యాండిడేట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు బీఫామ్ చేర్చడం కంది శ్రీనివాసరెడ్డి యొక్క ప్రథమ కర్తవ్యం. అదే చెప్తున్నాను, పార్టీలో నేను ఒక సామాన్య కార్యకర్తని నా సామాన్య కార్యకర్త బలమే వాడి పార్టీ అధిష్టానానికి ఈ సురేష్ గారు గెలిచే క్యాండిడేటో లేదో ఫలానా శంకర్ గారు గెలిచే క్యాండిడేటో పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా పార్టీ గెలిచేటోళ్ళకే టికెట్లు ఇస్తుంది కదా, తప్పకుండా. సో గెలిచే వాళ్ళకే టికెట్లు అంటే దాని సందర్భాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారని నేను కోరుకుంటున్నాను. ఈసారి ఓడిపోయేటోళ్ళకి మాత్రం టికెట్లు రావు, అది మాత్రం నేను చెప్పగలుగుతా. ఇది మా రాష్ట్ర నాయకత్వమే స్పష్టం చేసింది. అట్లా కాదే, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా, వాటిలలో సర్దుబాటు చేస్తారు. ఈ గెలుపు గుర్రాలకే టికెట్లు, ఇది మాత్రం రాసుకోండి. ఎవరైనా పార్టీ కోసం పాత కార్యకర్తలు బాగా కష్టపడేటోళ్ళు అయితే వాళ్ళకు గెలిచే ఛాన్స్ లేకపోతే ఆ ప్రాంతంలో గెలిచే ఛాన్స్ ఉన్న వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తిని ఏదో నామినేటెడ్ పోస్టులో సర్దుబాటు చేస్తామనేది పార్టీ యొక్క సిద్ధాంతం. ఇది ఇంకా నేను బతుకున్నంత కాలం నడుతుంది. కంది శ్రీనివాసరెడ్డి బతుకున్నంత కాలం నిత్యాన్నదానం ప్రజాసేవా భవన్లో నడుతుంది. అయితే అన్న, రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా మాకు సూచనలు అందుతుంటాయి కదా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గెలిచే వాళ్లకు టికెట్లు అనేది మా కేంద్ర నాయకత్వము, మా సునీల్ బన్సల్ గారు కావచ్చు, తరుణ్ చుగ్ గారు కావచ్చు, అతనికి ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిన మీనన్ గారు కావచ్చు, అరవింద్ మీనన్ గారు కావచ్చు, మా రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ అన్న పదే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ఎవరి టికెట్ గ్యారెంటీ కాదండి. భారతీయ జనతా పార్టీకి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ ఉంటుంది, ప్లస్ పార్లమెంటరీ బోర్డు, ఈ రెండు కలిసి టికెట్లను నిర్ణయిస్తాయి. సో గెలిచే వాళ్ళకే టికెట్లు అనేది మా పార్టీ అన్ని రాష్ట్రాలలో
ఇస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంతే కదండి. ప్రజల మద్దతు లేకుండా గెలవని వాళ్లకు టికెట్లు ఇవ్వాలని ఏ పార్టీ అనుకోదు కదండి. ప్రజలు గెలిచే వాళ్ళకే టికెట్లు, మళ్ళీ పార్టీ కోసం బాగా కష్టపడేటువంటి కార్యకర్తల్ని ఏదో ఒక నామినేటెడ్ పోస్టులో సర్దుబాటు చేస్తామనేది పార్టీ. ఇది మా బండి సంజయ్ అన్న మీరు అడిగిన క్వశ్చన్కి మా బండి సంజయ్ అన్న మాకు ఎప్పుడు స్ఫూర్తియే. ఆయన మాటలు కానీ ఆయన యొక్క ప్రతి ఒక్క పదం కానీ మాకు ఎప్పుడు నిరంతరం స్ఫూర్తి పొందిస్తాయి.